హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ సిన్ను ఛానల్. చాలా రోజులైంది కదా నేను ఈ వీడియోలో అంటే ఈ ఛానల్లో వీడియో పెట్టేసి. అంటే నాకు కూడా టైము సెట్ అయ్యట్లేదండి. ఏదో ఒకటి ఊరు వెళ్ళడము, వర్క్స్ ఉండడం అవుతుంది. ఇదైతే మీకు తెలిసిందే కదా, ఇది మా ఇల్లు. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. ఇదైతే మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. నాకు ఇప్పుడు వీలవుతుంది పోస్ట్ చేయడానికి. మా పాపకి భోగిపళ్ళు 3 ఇయర్స్ పోద్దాం అనుకొని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను కదా. అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడే మా ఇంట్లోనే పోసాను. అది కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈసారి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళా కాబట్టి ఇంకా అక్కడ పోస్ట్ చేయాల్సి, అంటే అక్కడ వీడియో తీయాల్సి వచ్చింది. ఇక్కడైతే పూలు కొన్ని ఇంట్లో ఆల్రెడీ తెచ్చి ఉండే, ఇంకా పల్లెటూరు కదా మనకి దగ్గరలో దొరకవు. ఇంకా మా పాప కోసమని ముందు రోజే అన్నీ భోగిపళ్ళు, రేగ్గాయలు, అవి భోగిపళ్ళు అంటే రేగ్గాయలే కదా, అవన్నీ తెచ్చారు ముందే మా అమ్మ వాళ్ళు. కొన్ని ఫ్లవర్స్ కూడా తెచ్చారు, కానీ అన్నీ సరిపోవు కదా అని మేము ఇంటి దగ్గర ఉన్న పూలు అన్నీ తెంపేసి, ఇవైతే రేగ్గాయలు ఎన్ని తెచ్చారో చూడండి. దీంట్లో తిన్నీకే సగం వేసి, అంటే తినేసారు కొన్ని. అంటే పెట్టినా కూడా మేము అక్కడ ఇక్కడ తింటూనే ఉన్నాము. కానీ టేస్ట్ అయితే బాగున్నాయండి. పుల్లగా తీయగా అన్ని పండ్లే. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే అసలు ఏవేవో దొరికే లాస్ట్ టైం అయితే. మాకైతే అక్కడ అన్నీ దగ్గర కాబట్టి ఫ్రెష్. ఇక్కడైతే మా అమ్మ కాయిన్స్ కావాలి అంటే గ్లాస్లో వేసి పెట్టిందంటే ఎన్నో కాయిన్స్ బాగానే ఉన్నాయి. 140 దాకా అన్నీ 1 రూపీ కాయిన్సే అన్నీ వేసి పెట్టేసింది దాంట్లో. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేయాలి. ఇప్పుడు బుట్టిలోకి వేసి, మా ఇంట్లో చూడండి ఎక్కడ చూసిన దేవుడి ఫోటోలే, అంతా అట్లనే ఉంటుంది మామూలుగా మ్యాక్సిమము. ఇక నేను తినేది బయటకు పాడేస్తున్నాను. ఇదంతా ఇక నేను ఇంట్లో పెట్టలేదు. ఫంక్షన్ అయితే బయట పెట్టాము. అయితే మా కార్తీ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఇక కాయిన్స్, చాక్లెట్స్ తీసుకొచ్చాడు వాళ్ళ చెల్లి కోసము. ఆడికి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు కదా, లెఫ్ట్ హ్యాండ్తోనే ఎక్కువ యూజ్ చేస్తాడు ఏదైనా సరే. అక్కడికి చెప్తుంటాము రైట్ హ్యాండ్ అని. యూజ్ చేస్తాడు కానీ ఫాస్ట్గా మనకి కుడి చెయ్యి అలా వెళ్తుందో వాళ్ళకి ఎడం చెయ్యి అలా వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయలేము. అది వాళ్ళకి అలవాటు. ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ తీసి పెట్టాను. ఇదైతే అంటే బర్త్డేకి వేసిందే. ఇంక నాకు అంటే మళ్ళీ ఎప్పుడో ఇంకా వేసేదని చెప్పేసి వేసి పెట్టాను. ఇలా చాలా బాగుంది చూడండి. ఇదైతే అంటే ఆ రోజు నేను మీకు క్లియర్ పిక్ చూపించలేదు కదా, జస్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడైతే ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, మా ఆయన అందరు బయట కూర్చొని ఉన్నారు. మేమంటే ముత్తైదుల కోసం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ పిలవడానికి వెళ్ళింది. యాక్చువల్గా ఊర్లో ఆ రోజు అందరు ముందు రోజు సంక్రాంతి కాబట్టి, ఇది భోగి రోజు కాబట్టి అందరు ముగ్గులు వేస్తూ హెవీగా బిజీగా ఉంటారు. కాబట్టి ఎవరు పిలిచిన ఆ టైంకి రాలేరు, చాలా బిజీ ఉన్నారు అందరూ. మా అమ్మ ఈలోపు అందరికీ తాంబూలాలు, మా అమ్మ అరిసెలు, లడ్డూలు, చక్రాలు అన్నీ చేసి పెట్టింది ఇంట్లో. అవన్నీ ఒక్కొక్కటి పెట్టి అందరికీ రెడీ చేస్తూ ఉంది. మేము పోతే చాలు మా ఇంట్లో మాకు పొట్ట ఫ్రీ ఉండాలి కానీ తిన్నీకి ఎన్నైనా ఉంటాయి అలా తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఉండేది 3 రోజులు, ఎన్నం తినాలి. తిన్న కాడికి తింటాము, ఇంకా వేస్ట్ అయిపోతాయి మ్యాక్సిమము పండ్లు ఇట్లాంటివి అయితే. ఇంకా నేనైతే యజ్ఞాన్ని అయితే ఇలా రెడీ చేశాను. అంటే ఈసారి అంటే రోల్ గోల్డ్ ఏమీ వేయలేదు, గోల్డ్ జ్యువెలరీ వేసేసాడు. చూడండి ఎలా లాగేస్తుందో. నీట్గా నేను పెట్టాను, మళ్ళీ ఎట్లా అంటే అట్లా లాగేస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి ఇంకా ఆడుకుంటా ఉంది. ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు కాసేపు కూర్చో అంటే అక్కడ కూర్చుంది. ఇక మా అమ్మ బొట్టు పెడుతుంటే ఇంకా బొట్టు పెట్టించుకొని, అంటే ఫస్ట్ మా అమ్మ వస్తుంది అని చెప్పేసి మా అమ్మని రమ్మని చెప్పాను. ఇప్పుడే అందరు వచ్చారు, అంటే పోయడానికి భోగిపళ్ళు. ఇంకా అందరినీ పిలిచాం కదా, ఫస్ట్ మా అమ్మ పోస్తే బాగుంటుందని చెప్పేసి మా అమ్మతో పోపించాను. అయితే వీడియో ఇక్కడ నుంచి తీయని చెప్పి కార్తీనే తీశాడు వీడియో. వాళ్ళందరూ ఫాస్ట్గా, ఎవరు కనీసం ఫొటోస్ కూడా పోజ్ ఇవ్వలేదండి. అందరు ఫాస్ట్గా పోసేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఈ బుట్టిలో ఫ్లవర్స్ ఎన్నైతే ఉన్నాయో ఇంకా అవే ఇంకా అక్కడికి పెట్టేసేసరికి చాలామంది ఎక్కువ పోసారు. లాస్ట్కి నేనే అసలు పోయలేదు ఈసారి, ఎందుకంటే తక్కువ వచ్చేసాయి అన్నీ ఎక్కువ. ఇట్లా ఇంకా పాపతోటి ఇక మళ్ళీ తాంబూలాలు ఇప్పించాము ఒక్కొక్కరికి. ఇక్కడైతే అందరూ అంటే ఎక్కువ మంది, ఇప్పుడు మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి కొంచెం మాకు తక్కువే ఉంటుంది అనమాట. అందరిని పిలిచి ఇది చేయడం, అందరూ హడావిడి బిజీలో ఉన్నారు. ఎవరు పిలిచినా రారని చెప్పేసి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే ఇంకా పిలిచాము. దూరం ఎవరిని పిలిచలేదనమాట. ఎందుకంటే ఊరికి అందరికీ పనులు ఉంటాయి కదా, మనం అంతసేపు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఒక 3 4 ఉంటే 5 మంది ఉంటే చాలా అన్నట్టు.
ఇంకా అలా అని పిలిచాము. బయట వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పోయించాననేసి, అందుకని చెప్పి పోయించాను. ఇది బ్యాక్ డ్రాప్ అయితే మా ఇంట్లో ఉన్నది బ్యాక్ డ్రాప్. నేనైతే ఇక్కడ తీసుకెళ్ళి అటు ఇటు కట్టేసి, అంటే వెనకాల ఇట్లా గాలికి ఇట్లా వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి బ్యాక్ మంచం పెట్టాము. రివర్స్ మామూలుగా మనకి ఫోల్డింగ్ మంచాలు ఉంటాయి కదండి ఊర్లలో, ఆ మంచాలు అయితే పెట్టాను. మా అమ్మ దానికి మ్యాచింగ్ చేసింది కింద దుప్పటి బెడ్షీట్ చూడండి, కింద బెడ్షీట్ వేసి కింద చాప్ వేసి బెడ్షీట్ వేసి మళ్ళీ దాన్ని నీట్గా ఇచ్చేసి పెట్టింది. అసలు ఆమె అయితే కాయిన్స్ చాక్లెట్లు అవే ఏరుకోవడానికే సరిపోతుంది. కానీ ఎందుకంటే పిల్లలు పోసినవి మళ్ళీ వాళ్ళ మీద పోసినవి వాళ్ళే తినకూడదు కదా, ఇక అందుకని చెప్పేసి నేను ఆమెను స్టాప్ చేస్తున్నాను. అయినా కూడా ఇక చూడండి ఎలా ఇస్తుందో, ఎక్కడో చాక్లెట్ ఇక్కడ కాయిన్స్ పడ్డాయి ఇక్కడ కాయిన్స్ పడ్డాయని. అవి మనం ఆ కాయిన్స్ ఎవరికైనా ఇవ్వాలి, లేకోకుండా అంటే ఆ చాక్లెట్స్ చిన్నపిల్లలు కానీ అలా తీసుకొని తినచ్చు. లేకుండా కాయిన్స్ మనం ఎవరికైనా అడుక్కునే వాళ్ళకి అలా ఎప్పుడన్నా ఎక్కడికైనా పోయినప్పుడు బయట గుడి బయట ఉన్న వాళ్ళకి అలా దానం చేయొచ్చు. మనం ఇంట్లోకి యూజ్ చేసుకోవద్దు అవి వచ్చిన కాయిన్స్. అట్లా చాక్లెట్స్ అలాంటివి అయితే చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళచ్చు, వాళ్ళు తినచ్చు, మనకేం ప్రాబ్లం ఉండదు. ఇలా అందరు ఇలా మొత్తం పోసేసేసరికి మనకు లాస్ట్లో ఇక నేను మా హస్బెండ్ మా నాన్న కొన్ని ఏవో ఇలా పోసామంటే అలా పోసామంతే, ఎక్కువ పోయలేదు. ఇక అందరూ ఇంకా ఊర్లో కదా ఫంక్షన్ ఉంది కదా, కొంచెం అంటే ఎవరింట్లో వాళ్ళకి రేపు పండగ అన్నట్టే కదా, అందరూ బిజీ ఉన్నారు. అందరూ వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు, ఫాస్ట్గా వెళ్ళాలని. అవేంటంటే కాయిన్స్ అన్నీ కిందికి వెళ్ళిపోయినాయి, పైన ఒకటి అంటే ఫ్లవర్స్ అన్నీ అట్లా ఉండిపోయాయి. అందుకని చెప్పేసి ఆ పాప మొత్తం పైకి కిందికి అనేసి పోస్తుంది, ఎందుకంటే అన్నీ పడాలి కదా లాస్ట్లో అందరికీ ఉత్తి కాయిన్స్ అవి భోగి పళ్ళు మిగులుతాయని చెప్పేసి అలా పోసింది. ఇలా 3 సార్లు పోయాలి, మామూలుగా ఇలా తిప్పి పోయాలి. మనము మనకైతే నాకు తెలుసు కాబట్టి నేను ఇలా తిప్పి పోసాను. ఇక మనము చెప్పలేం కదా, ఇంకా వాళ్ళు ఎట్లా పోస్తే అలా పోయినలే, మనకి మంచిది జరగడం కావాలంతే అని చెప్పేసి నేను ఇంకేం చెప్పలేదు. ఇలా పోసేసి అంటే బొట్టు పెట్టి పోస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ పోస్తే నాకు 3 ఇయర్స్ అయిపోతాయి, ఇంకా స్టాప్ చేయొచ్చు. ఇంకా అప్పటికి ఆమెకి ఓపిక అయిపోయింది, ఎందుకంటే అంత రెడీ చేసి ఉన్నది అంటే ఇంకా ఓపిక ఉండట్లేదు అసలుకి. అదేమో అసలు బోడిగుండ అయ్యేసరికి అది మొత్తం క్లిప్పు జుట్టు నిల్చుంటలేదు తనకి, అది అసలే సిల్కీ హెయిర్ కదా అసలు ఉండట్లేదు. ఇక నేనేమో ఫొటోస్ తీస్తుంటే కార్తీ వీడియోస్ తీస్తున్నాడు, ఆమెమో అసలు ఆగట్లేదు చూడండి. అవి ఇంకొకటి ఇవ్వు అనేసి అంటే ఇస్తుంది, కాళ్ళు మొక్కమంటే ఒక్కొక్కరికి మొక్కుతుంది, ఒక్కొక్కరికి మొక్కదు చూడండి. అంత కాళ్ళు మొక్కమంటే కాళ్ళు మొక్కదు అసలుకి, తీసుకొని ఇస్తుంది. నన్ను ఏమంటే నేనేమో ముందు కొంగి ఇవ్వాలని చెప్పేసి నువ్వే తీసుకొని ఇవ్వమ్మా నా కాళ్ళ మొక్కమంటే ఎప్పుడు మొక్కుతుంది చూడండి. ఇక ఆమెకు అస్సలకు ఓపిక ఉండట్లేదు, అటు ఇటు ఇది చేస్తుంది. ఆమెకు చేతిలో కన్ను వస్తలేవు, ఇక అందుకని చెప్పేసి పట్టి ఇస్తున్నాం మేమే. ఇంకా కొంతమంది పిల్లలు వచ్చారు, ఇంకా మా కార్తీ అయితే ఇంకా ఆ రోజు వీడియో తీస్తూనే ఉన్నాడు పాపం, వాడు కూడా పోయలేదు నేను పోయలేదు, అలానే ఉన్నాము. ఇంకా ఆమె చూడండి ఎలా వెయిట్ చేసింది, ఇంకా ఎవరో వస్తారు అనేసి అన్నట్టు. ఇంకా ఆ పిల్ల తీసుకుంటలేదు, ఆమె చేతికిచ్చి మళ్ళీ ఆమె అమ్మాయి తీసుకుంది. ఇక అట్లా ఉంటుంది మా యజ్ఞది, ఏది చేసినా కూడా చక్కగా చేయదు అసలుకి. నేను అది ఇంకా చేతికి ఇచ్చేసి అది కూడా ఇవ్వమంటే ఇంకా అట్లా కూడా ఇచ్చేసింది. ఇలా ఫంక్షన్ అయితే బాగా జరిగింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా కూతురికి భోగిపళ్ళు పోసానన్న ఫీలింగు అంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది కూడా తీరిపోయింది. ఎందుకంటే సంక్రాంతికి మ్యాక్సిమం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను, ఉంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, లేకుంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే మా ఊరు సైడ్ చాలా బాగా చేస్తారు. ఇంకా అందరూ అయిపోయారు, ఇంకా ఈ మనీ ఏరుకుంటా కూర్చుంది చూడండి. ఇంకా అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ పిల్లల్ని కాయిన్స్ అవి చాక్లెట్స్ అన్నీ తీసుకోమని చెప్పి అన్నీ ఇస్తున్నాం. మా నాన్న అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అక్కడే కూర్చొని చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చి మెట్ల పైన కూర్చున్నాడు. ఇంకా చాక్లెట్స్ కాయిన్స్ అన్నీ అందరూ తీసి ఇస్తున్నారు పక్కన పిల్లలకి. నేను కూడా అన్నీ తీసి ఏరిస్తున్నాను. ఇక్కడ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇంకా అలా పోసేశారు.
మా కార్తీ అయితే చాలా ఫీల్ అయ్యాడు. వాళ్ళ చెల్లికి పిలిచి పోపియలేదట. అందరూ పోసారు, నేను పోయలేదు, నేను వీడియో తీస్తూనే ఉన్నానని చెప్పేసి మళ్ళీ వాడి కోసం కూడా లాస్ట్లో పోయిచ్చాము. ఇంకా అన్నీ అంటే అది కొంచెం అన్నీ అవి బాగా పండిపోయినాయి అనమాట భోగి పళ్ళు. ఇంక ఇట్లా పోసినప్పుడు తను లేసినప్పుడు కూడా కొంచెం బాగా ఇట్లా అన్నీ ప్రెస్ అయిపోయాయి. ఇంకా పిల్లలు చూడండి అన్నీ ఉన్నవన్నీ ఎలా పోస్తున్నారు. అంటే పిల్లలు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అంటే చాక్లెట్స్ అదే పనిగా తెప్పించాను, పిల్లలు ఉంటారనేసి తీసుకుంటారనేసి ఆమెతో ఆడుకుంటున్నాము. వాడికి మా కార్తీక్ అయితే అదంతా కోపం అంతా తర్వాత నా మీద అరిచేశాడు, నన్ను పోయినీయలేదు అది ఇది అని చెప్పేసి. ఇక మళ్ళీ కాసేపు కూర్చోబెట్టేసి మళ్ళీ పోపించాము. అన్నీ చూడండి ఎట్లా ఊర్లో వేసుకొని ఎట్లా చేస్తుందో. లాస్ట్ టైం మేము ఇక్కడ మేమే ఉన్నాం కాబట్టి ఏదో కొంచెం ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు ఇచ్చేసుకున్నాను. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఈసారి అయితే చాలా హ్యాపీగా జరిగింది. అంటే బ్యాక్ డ్రాప్ కూడా ఉండని అని చెప్పేసి తీసుకెళ్ళాను. నేను ఇక్కడ నాకున్నాయి కదా, ఆడ ఉంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పనికి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్యాక్ అంతా మనకు బ్లాక్గా అవి కనిపించే కన్నా ఇలా డిఫరెంట్గా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇది యూజ్ చేసాము. బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇలా అందరూ ఇంకా మా తమ్ముడు ఇంకా అందరు పోసారు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అందరి, నేను కూడా నేను అసలు పోయలేదు, లాస్ట్లో ఊరికి ఇట్లా ఇలా అన్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎందుకులే అంటే అయినా కూడా ఇస్తుందామా. ఇంక మా నాన్న పోయలేదు అంతవరకు. ఇంకా ఇంట్లో ఉన్నవి కొన్ని నేను తీసి పెట్టాను రేగిపళ్ళు. ఇంక ఉత్తి రేగిపళ్ళన్నా పోద్దామని చెప్పేసి ఉత్తి రేగిపళ్ళు పోయించాము లాస్ట్లో. ఇక నేను మా ఆయన మా నాన్న ఉత్తి రేగిపళ్ళు ఒకటే పోసాం. మా నాన్న పోయలేదు అంతవరకు, సైలెంట్గా ఉన్నాడు. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ మా నాన్నకి కొన్ని ఇచ్చి పోపించాము. ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. నేనైతే మొబైల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను కదా, అందుకు ఇది చేస్తాను. మా తమ్ముడు ఈడేమో మా తమ్ముడు పోస్తున్నాడు ఇప్పుడు. ఇక చూడండి ఇట్లా వస్తున్నాడు. గుండు మీద పడ్డాయంట, అవన్నీ పండ్లు అయ్యేవరకే ఇట్లా గుండు మీద పడ్డాయంట. మా నాన్న పోస్తున్నాడు, ఇట్లా చూడొచ్చు అట్లా తిరిగని చెప్పేసి పోస్తున్నాడు మా నాన్న. మా నాన్న అయితే బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అది పుట్టినప్పటి నుంచి మా నాన్నకి అదంటే బాగా ఇష్టం, ఎందుకో ఏమో. ఇక మా తమ్ముడికి తాంబూలం ఇప్పించింది మా అమ్మ. ఏమో వచ్చింది అదిగో చూడండి, లడ్డు ఏమో తీసేసుకుంది, ఫ్లవర్ ఏమో తీసుకుంది. ఇంక మా ఆయన వచ్చాడు లాస్ట్కి. ఇంకా కొన్నే ఉన్నాయి మాకు, ఇంకేం లేవు, ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి. జస్ట్ ఇంకా ఊరికే వేయాలి కాబట్టి వేయాలని చెప్పేసి వేసాము. అది చూడండి ఎట్లా ఆడుతుందో, అస్సలకి బాగా అల్లరి. ఇంకా మనుషుల్ని చూస్తే ఇంకేమన్నారు కదా అన్నట్టు ఇంకా ఇది చేస్తుంది. ఈ అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, ఇక్కడ నుంచి వచ్చాడు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఉన్న వాళ్ళందరినీ పోపించాము. మా అమ్మమ్మ కూడా పోస్తుంది, ఆవిడ వస్తుంది ఇట్లా. ఇక నేను మా అమ్మ ఏమో మాట్లాడుకుంటూ ఉన్నాము, అవి ఎవరికైనా ఇస్తుందని. ఇంట్లో వాళ్ళకి ఏమి ఇస్తావులే అనేసి వద్దంటున్నారు. అందుకని చెప్పి మా అమ్మ ప్లేట్లో పెట్టింది. నేనన్నా వద్దామని చెప్పేసి నేను వద్దామనుకుంటే మా తాత వచ్చాడు. ఇక అందుకని చెప్పేసి మా తాతకి ఇచ్చేసాను. నేను కొన్ని పోసాను, ఆయనకు కొన్ని ఇచ్చాను. ఇంతమంది పోసాం కదా, మా కార్తీ మాత్రం పోయలేదు. అందుకే పాపం బాగా హర్ట్ అయ్యాడు. నేను కూడా హడావిడిలో వాడి గురించి మర్చిపోయాను, అంటే పోపిద్దాం అనేసి. లాస్ట్ టైం అయితే ఇక్కడే ఉన్నాను కదా, కొంచెం అంటే ఎవరు లేరు కాబట్టి మేమే ఉన్నాం కాబట్టి కొంచెం ఐడెంటిఫై ఉంటుంది ఎవరు పోసారు ఎవరు పోలేదని. మళ్ళీ కాసేపు అన్నీ ఓదార్చి మళ్ళీ పోపించాను. ఇక అందుకే కొంచెం అలిగి ఉన్నాడు అక్కడ. ఇంకా వీడియో అప్పుడు నేనే తీసిన. ఇంకా చూడు జరగమంటే ఆ నుంచి ఇక దూకేసి వచ్చాయి. ఇంక మొత్తం పచ్చి పచ్చి చేసేసింది ఇక అన్నీ కూర్చొని. ఇదైతే ఇంకా ఆ ఫంక్షన్ ముందు రోజు అయిపోయింది, అలా జరిగిపోయింది. ఇది వచ్చేసి ముగ్గు వేస్తున్నాం, అంటే ఇక ముందు రోజు ముగ్గులు కదా, అందుకని చెప్పేసి ముగ్గు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే పాప వేస్తుంది. మేము నైట్ ఊరికే వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. వెళ్తే అప్పుడు ముగ్గు వేస్తే ఇట్లా కలర్ అంటే ఫస్ట్ అవుట్లైన్ గీసుకొని ఇట్లా ముగ్గు కలర్స్ అంతా వేస్తూ ఉంది. ఇక నేను కాసేపు వీడియో తీశాను, బాగా వేస్తుంది కదా అని. అంటే మనకు ముగ్గు అంత పర్ఫెక్ట్ అంటే వేస్తున్నా ఇప్పుడు కొంచెం ఏదో, కానీ ఇంతకుముందు అయితే మరి అది కూడా లేదు. మా అమ్మ అంతా వేస్తే కలర్స్ ఊరికి ఇట్లా నింపేదాన్ని. ఇప్పుడైతే కొంచెం
బాగానే పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ కాన్ఫిడెంట్ తోటే నేను ముగ్గేద్దామని చెప్పేసి ఆన్లైన్లో అంటే ఇక మనము యూట్యూబ్లో చూసి నేను ఒక డిజైన్ సెర్చ్ చేసి మా అమ్మకి అంటే ముగ్గు రాదు రాదు అంటున్నారు కదా, నేను వేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి ఒక అవుట్లైన్ గీసాను. ఇక చూడండి, నేను ఫస్ట్ ఇట్లా అవుట్లైన్ గీసేసుకున్నాను. అంటే పెన్సిల్ అంటే నాకు చాక్తో గీయడం ఈజీ, అందుకని చెప్పేసి ఫస్ట్ చాక్తో గీసేసుకొని అవుట్లైన్ గీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఫిల్లింగ్ అంతా చేశాను. అవుట్లైన్ ఇంకా మా మదర్ ఇచ్చేసారు మొత్తం ఎక్కడెక్కడ ఎలా రావాలి అనేసి. మొత్తం అవుట్లైన్ నేను జస్ట్ నార్మల్గా వైట్ తోటి జస్ట్ సన్నగా వేసాను. తర్వాత మా అమ్మ నీట్గా మొత్తం ఇక అంతా అవుట్లైన్ ఫినిషింగ్ ఇచ్చేసి లుక్ అయితే ఇలా వచ్చేసింది. నేను పొద్దున ఎప్పుడు 4:30కేమో లేసాను, పొద్దున 9కి కానీ ముగ్గు అవ్వలేదు, అంత టైం తీసుకుంది. ఇక మా అమ్మ అయితే చాలా ఆ ముగ్గురి చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు ఆ రోజు. ఇది ఆ రోజు అంతా ఇంట్లో స్వీట్ అదంతా ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మటన్ చికెన్ మా ఇంట్లో ఇదైతే కోడి ఉంది కదా, ఆ కోడిని ఇట్లా కాల్చేసి ఇక బాగా ఇంట్లోనే కట్ చేసి మేము కర్రీ లాగా చేసుకుంటాం. ఇవి నాటుకోళ్ళు, మనకి ఇక్కడైతే ఇంకా చికెన్ నార్మల్ షాప్లలో తెచ్చుకుంటాం, కానీ మేమైతే అక్కడ కొంచెం ఇంట్లోనే మా తాత పెంచుతాడనమాట కోళ్ళు. ఇంకా అందులో ఒకటి తీసేసి పొద్దున్నే ఇంకా అంటే అది ముందు రోజు రాత్రే ఎటు పోకుండా కట్టేసుకొని పొద్దున్నే ఇక దాన్ని అయితే మేము కట్ చేసుకొని ఇంకా కర్రీలాగా చేసుకొని అంటే ఇట్లా కాలుస్తారనమాట. ఇట్లా కాలుస్తేనే దాని టేస్ట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. నాటుకోడి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మనకి ఇక్కడ సిటీలో దొరికే నాటుకోళ్ళు వేస్ట్ అసలు అనిపిస్తుంది, అంత బాగోవు కూడా అసలు. వీటికి కండ ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఇలా కాలుస్తారని ఇంకా అంటే మా బయట అయితే వేరే ఇట్లా తీసుకోవచ్చు. ఇంకా పొయ్యి మీద ఆల్రెడీ పొద్దున్నే వేడి నీళ్ళు అవి ఇవి పెట్టుకొని ఉంటాం కదా, ఆ అంతకన్నా పొద్దున్నే మేము చేసింది ఇవన్నీ. అంటే మా ఊరు సైడ్ అంతా పొద్దున్నేనే చేసేస్తారండి ఇవి చికెను మటను. మా సైడ్ వడలే ఉంటాయి, సంక్రాంతికి అంటే వడలు ఎక్కువ చేస్తారు. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అలా ఉంటుంది. కొంతమంది రొట్టెలు చేసుకుంటారు, మా అత్తవారి సైడ్ అయితే రొట్టెలు చేస్తారు, మేమైతే ఇలా చేసుకుంటాం. అంటే అది స్పెషల్, ఇంకా 3 రోజులు ఇంకా తినడానికే ఉన్నట్లు ఉంటుంది మాకు. లాస్ట్ రోజు అయితే మొత్తం చికెన్ మటన్ ఎవరింట్లో చూసినా అట్లనే ఉంటుంది. పొద్దున్నే వడలు చేస్తారు, అంటే బెల్లం వడలు కారం వడలు అని ఇలా 2 టైప్స్ చేసి ఇది చేస్తారు. ఎవరు కావాలి నచ్చింది వాళ్ళు, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటను. కంపల్సరీ అయితే 2 ఐటమ్స్ ఉంటాయి, చికెన్ మటను. ఇంట్లో మనుషులను బట్టి తెచ్చేసుకుంటారు అనమాట. ఇలా మొత్తం కాళ్ళదంతా పీకేసి అంతా ఇప్పుడు దీన్ని కట్ చేస్తారు. ఇట్లా నీట్గా అంతా కాల్చాలంటే నాకు కూడా తెలియదు, వాళ్ళు కాలుస్తుంటే అదే పనిగా వీడియో తీసాను. అందుకని ఇంకా ఎవరికైనా పనికి వస్తుందేమో అని చెప్పేసి వీడియో తీసాను. ఇవి ఎందుకు కాలుస్తారు, అవి ఎందుకు తీస్తారని నేను క్వశ్చన్లు వేస్తూ ఉన్న వాళ్ళని. ఇవైతే మొత్తానికి కాల్చేసారు. మా అవ్వ చూడండి ఎంత గట్టిదో ముసలావిడ. నేను వీడియో తీస్తుంటే తీయక అన్నది, అట్లనే నేను తీస్తూనే ఉన్న. వడలకి రుబ్బుతుంది, మిషన్ గ్రైండర్కి వేద్దామంటే వద్దులే అమ్మ టేస్ట్ బాగోవని చెప్పేసి రుబ్బుతుంది. అసలుకి మాకు రుబ్బడం దంచడం అంటే భలే సరదా. ప్రతిదానికి రుబ్బుతానంటది. నువ్వు అది తీసి ఆడ రుబ్బుతావు అని చేది అనేసి అంటుంది. ఇంకా అసలు ఇంకా నేను కాసేపు వీడియో తీసి కాసేపు హెల్ప్ చేశానులేండి. ఆ బెల్లము ఈ దీంట్లలోకి ఇప్పుడు అది పగలగొట్టి దీంట్లోకి వేయాలి. కొన్ని కారం దాంట్లోకి తీస్తాము, కొన్ని ఇట్లా బెల్లం దాంట్లోకి. అంటే ఇది అలసందలు అంటారు మా సైడు. అలసందల్ని మేము ఇట్లా పప్పులాగా చేసి నానబెట్టి ముందు రోజు నైట్ తెల్లవారుజామున మళ్ళీ అవి కడిగేసి పొట్టంతా తీసి కొంచెం ఆరబెట్టేసి మొత్తం అవంతా కొంచెం తడి ఉన్నప్పుడే ఇట్లా రుబ్బేసి ఇట్లా చేస్తామన్నమాట. చాలా బాగుంటాయి అయితే టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా రుబ్బేసాం చూడండి. ఇదేమో బెల్లం వడలు, ఇవి బెల్లంకి కారపొడలు బెల్లం వడలు 2 సపరేట్ చేసి చేస్తామన్నమాట. ఇవి నల్లగా వస్తాయి ఎట్లయినా బెల్లం వడలు. కారపొడలు అయితే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, ఎందుకంటే పసుపు వేస్తాం దాంట్లో. ఇవైతే వేడిగా మనకి చికెన్ మటన్లోకి చాలా బాగుంటాయి. నేను ఎప్పుడన్నా ఇంట్లో చేస్తా కానీ సంక్రాంతి చేసిన టైంలో చేసిన టేస్ట్ ఇప్పుడు రాదు, మామూలుగా మనం ఎప్పుడన్నా చేసినా కూడా. మీకు ఈ వీడియో అంతా అంటే మీకు కంపల్సరీ నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్.